Hello everyone, this is Sriram Nayak. వెల్కమ్ టు లర్న్ విత్ శ్రీరామ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం 5th క్లాస్ 7th యూనిట్ కబడ్డీ 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 అనే లెసన్ని చూస్తున్నాం. సో ఇక్కడ పిక్చర్ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ కబడ్డీ గేమ్ ఆడుతున్న పిక్చర్ అయితే ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి అండ్ లెసన్లోకి వెళ్దాం. లెట్స్ స్టార్ట్ ద లెసన్. కబడ్డీ కబడ్డీ కబడ్డీ. We can hear the chant kabaddi 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 mostly in the villages of India. ఈ కబడ్డీ కబడ్డీ అనే చాంట్ అంటే ఇలా పలుకుతూ ఉంటారు కదా, ఇది మనము ఇండియాలోనే వింటూ ఉంటాం. చాలా వరకు ఇండియా అనే దేశంలోనే మన దేశం వింటూ ఉంటాం. చిల్డ్రన్ ప్లే దిస్ గేమ్ ఇన్ స్కూల్స్. చిల్డ్రన్ ఈ గేమ్ని స్కూల్స్లో ఆడుతుంటారు. స్మాల్ గ్రౌండ్స్ అండ్ ఈవెన్ ఇన్ ద షేడ్ ఆఫ్ ట్రీస్. మరియు చిన్న చిన్న గ్రౌండ్స్లలో మరియు షేడ్ ఆఫ్ ట్రీ అంటే చెట్టు నీడలో ఆడుతూ ఉంటారు. ఇట్ ఈస్ ద గేమ్ ఆఫ్ ఆల్ ఏజ్ గ్రూప్స్. ఇది అన్ని ఏజ్ గ్రూప్స్కి చెందిన గేమ్. ప్రతి ఒక్కరు అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఈ గేమ్ని ఆడుతూ ఉంటారు. బోత్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ లైక్ దిస్ గేమ్ వెరీ మచ్. బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ గేమ్ని చాలా ఇష్టపడతారు. డ్యూరింగ్ ద ఫెస్టివల్స్ అండ్ ఫెయిర్స్ సమ్ ఆర్గనైజేషన్స్ కండక్ట్ కబడ్డీ కాంపిటీషన్. కొన్ని ఆర్గనైజేషన్స్ అంటే కొన్ని సంస్థలు ఈ కబడ్డీ ఫెస్టివల్స్ టైంలో మరియు ఫెయిర్స్ ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఈ కబడ్డీ గేమ్స్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. ద గేమ్ ఈజ్ వైడ్లీ ప్లేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. వైడ్లీ అంటే చాలా విస్తారంగా ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడ నలుమూలలో కూడా ఈ గేమ్ని ఆడుతూ ఉంటారు. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ చెడుగుడు. దీనిని మనం చెడుగుడు అని కూడా అంటాం. అంటే మనం తెలుగులో చెడుగుడు అని అంటూ ఉంటాం. కబడ్డీ ఈజ్ ద అఫీషియల్ గేమ్ ఆఫ్ అవర్ స్టేట్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధికార గేమ్ ఏది? కబడ్డీ. సో మనం ఏమంటాం, మన రాష్ట్ర క్రీడ ఏది అంటే మనం ఏమంటాం? కబడ్డీ అంటాం కదా. సో అదే మన రాష్ట్ర క్రీడ ఏది? కబడ్డీ. ద గేమ్ రిక్వైర్స్ నో స్పెసిఫిక్ స్పోర్టింగ్ ఎక్విప్మెంట్. ఏ స్మాల్ స్పేస్ విత్ యాన్ ఈవెన్ సర్ఫేస్ ఈజ్ జస్ట్ ఎనఫ్ టు ప్లే ద గేమ్. సో ఇక్కడ ఈ గేమ్ ఆడడానికి మనకు ఏం స్పెసిఫిక్ ఎక్విప్మెంట్ అయితే అవసరం లేదు. అంటే దానికి గేమ్ ఆడడానికి కావాల్సిన సామాన్లు మనకు ఏం అవసరం లేదు. జస్ట్ ఏ స్మాల్ ప్లేస్ ఉంటే చాలు. ఒక స్పేస్ ఉండాలి, మంచి సర్ఫేస్ ఉండాలి, అంటే ఎత్తుపల్లాలు లేకుండా చదునుగా ఉండాలి. ఓన్లీ 2 things ఆర్ రిక్వైర్డ్ టు ప్లే దిస్ గేమ్. ఓన్లీ 2 things, రెండే థింగ్స్ మనకు అవసరం ఆడడానికి, ఈ గేమ్ ఆడడానికి. వన్ ఈజ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ద అదర్ ఈజ్ మెంటల్ షార్ప్నెస్ అండ్ క్విక్నెస్. ఒకటి ఫిజికల్ స్ట్రెంగ్త్నెస్. ఫిజికల్ అంటే శారీరకంగా దృఢంగా ఉండాలి, బాగా దృఢంగా ఉండాలి. అండ్ అదర్ వన్ ఈజ్ మెంటల్ షార్ప్నెస్. మెంటల్ అంటే మన మనస్సు షార్ప్నెస్గా ఉండాలి, చాలా యాక్టివ్గా ఉండాలి. అండ్ క్విక్నెస్ అంటే తొందరగా ఉండాలి. అంటే ఒక వ్యక్తి మనకు పట్టుకోవడానికి వస్తే మనం యాక్టివ్గా ఉండేలా తొందరగా ఉండడం, క్విక్నెస్. ద గేమ్ ఈజ్ ప్లేడ్ విత్ ద కాంబినేషన్ అండ్ కోఆపరేషన్ ఆఫ్ ద బాడీ అండ్ ద మైండ్. ఈ గేమ్ ఎప్పుడైనా మన మైండ్ మరియు మన బాడీ కాంబినేషన్ అండ్ కోఆపరేషన్ అయితే ఈ గేమ్కి ఉండాలి. ఈ గేమ్ ఆడేటప్పుడు ఖచ్చితంగా ఉండాలి. ఇట్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ ఎజిలిటీ. సో ఇక్కడ ఎజిలిటీ అంటే మనం ఏమంటాం? ఎజిలిటీ అంటే చురుకుగా ఉండడం అనమాట. ఇలా చురుకు కోసం ఈ గేమ్ అనేది చాలాగా ఆడుతుంటారు. చురుకుగా ఉండేవాళ్ళు ఈ గేమ్ ఎక్కువగా ఆడుతూ ఉంటారు. లంగ్ యాక్టివిటీ. లంగ్ అంటే మనం లంగ్స్ అంటే శ్వాస తీసుకోవడానికి మనకు ఉపయోగపడే ఊపిరితిత్తులు ఉన్నాయి. అవి మనం కబడ్డీ 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 అని నాన్ స్టాప్గా పలుకుతూ ఉంటాం కాబట్టి లంగ్ కూడా యాక్టివిటీ ఉండాలి. మజిలర్ కోఆర్డినేషన్. మజిల్ అంటే మన కండరాలు కోఆర్డినేషన్ ఉండాలి. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అండ్ క్విక్ రెస్పాన్స్. మన మైండ్ ప్రజెంట్ ఉండాలి అండ్ క్విక్ రెస్పాన్స్, త్వరగా ప్రతిస్పందించాలన్నమాట. అపార్ట్ ఫ్రమ్ దిస్ మచ్ టీమ్ మేనేజ్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. ఇదే కాకుండా టీమ్ మేనేజ్మెంట్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ద గేమ్ ప్రమోట్స్ మెంటల్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్. ఆ గేమ్ మెంటల్ మరియు ఫిజికల్ స్ట్రెంగ్త్కి ప్రమోట్ చేస్తుంది. ఓకేనా? చూడండి, ఇక్కడ కబడ్డీ గేమ్ ఆడుతున్న పిక్చర్ అయితే కనిపిస్తుంది కదా. కబడ్డీ ఈజ్ ఏ టీమ్ గేమ్. కబడ్డీ ఒక టీమ్ గేమ్ అనమాట. టీం కలిసి ఆడే గేమ్. ఇట్ ఈస్ ప్లేడ్ బిట్వీన్ 2 teams ఆఫ్ 7 players ఈచ్.
సో ఇవి 7 ప్లేయర్స్, ఒక టీంకి 7 మంది టీం సభ్యులతో ఆడే గేమ్. 2 టీమ్స్ అయితే ఆడతాయి. ఏ కోర్ట్ ఈజ్ డిజైన్డ్ ఆన్ ద గ్రౌండ్ విత్ ప్రిస్క్రైబ్డ్ మెజర్మెంట్. ఒక నిర్ణయించబడిన మెజర్మెంట్తో, కొలతలతో ఈ గేమ్ యొక్క గ్రౌండ్ అయితే ఉంటుంది. కోర్ట్, దాన్ని కోర్ట్ అంటాం. గేమ్ కోర్ట్ ఉంటుంది. ద కోర్ట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్ విత్ ఏ సెంటర్ లైన్. ఈ గేమ్ని 2 ఈక్వల్ పార్ట్స్గా సెంటర్ లైన్గా డివైడ్ చేస్తారు. 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తారన్నమాట. ద కోర్ట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్ విత్ ఏ సెంటర్ లైన్. ఈ గేమ్ కోర్ట్ ఉంటుంది కదా, ఈ కోర్ట్ మధ్యలో ఒక సెంటర్ లైన్ ఉంటుంది. ఆ సెంటర్ లైన్తో 2 పార్ట్స్గా ఈ కోర్ట్ అయితే డివైడ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, ఏ సెవెన్ మెంబర్ టీమ్ ఆన్ వన్ సైడ్ అండ్ అనదర్ 7 మెంబర్ టీమ్ ఆన్ ద అదర్ సైడ్ టేక్ పొజిషన్ ఇన్ ద కోర్ట్. సో ఈ 7 మెంబర్స్ ఒక టీము, 7 మెంబర్స్ ఒక టీం, అవి ఒక సైడ్, ఇవి ఒక సైడ్ అయితే ఉంటుంది. సో ఇలా ఈ ఒక సైడ్ ఉండి ఈ గేమ్ అయితే ఆడడం జరుగుతుంది. టీమ్ మెంబర్స్ ఆఫ్ బోత్ ద సైడ్స్ టేక్ టర్న్స్ టు ప్లే ద గేమ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ దేర్ అపోనెంట్స్. సో ఈ ఇద్దరు సైడ్, ఈ 2 సైడ్స్ ఉన్నాయి కదా, ఈ 2 సైడ్స్లో అపోనెంట్తో ఆడడానికి ఇద్దరికి టైం ఉంటుంది. ఒక అపోనెంట్ వెళ్తే ఇంకో అపోనెంట్ తర్వాత వస్తారు, ఒక అపోనెంట్ వెళ్ళిన తర్వాత ఇంకో అపోనెంట్ వస్తారన్నమాట. సో ఇలా అయితే ఆపర్చునిటీస్ అయితే ఉంటుంది. ద ప్లేయర్ హూ క్రాసెస్ ద సెంటర్ లైన్ ఈజ్ కాల్డ్ ద రైడర్. ఈ యొక్క టీం సెంటర్ లైన్, ఎవరైతే ఒక టీం నుంచి ఇంకో టీంకి ఆడడానికి వెళ్తారు కదా, అలా ఒక ప్లేయర్ వెళ్తారు కదా, ఆ ప్లేయర్ని, సెంటర్ లైన్ క్రాస్ చేసే ప్లేయర్ని రైడర్ అంటాం. ఏమంటాం? రైడర్. ద రైడర్ హోల్డ్స్ ఇస్ బ్రీత్ అండ్ చాన్స్ కబడ్డీ కబడ్డీ కబడ్డీ. సో ఆ రైడర్ ఏం చేస్తారు? బ్రీత్ అంటే అతని బ్రీత్ని, ఊపిరిని పీల్చుకుంటాడు, అట్లే ఊపిరి వదలకూడదు, అలానే కబడ్డీ 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 అని పలుకుతూనే ఉండాలి. డ్యూరింగ్ ద హోల్ రైడ్, ఆ హోల్ రైడ్ మొత్తం అక్కడ ఆయన ఎంతసేపు రైడ్ చేస్తారో అంతవరకు ఆయన కబడ్డీ కబడ్డీ అని పలుకుతూనే ఉండాలి. ద రైడర్ రైడ్స్ టు ట్యాగ్ టచ్ ద మెంబర్ ఆఫ్ ద అదర్ టీమ్ వెరాజ్ ద అదర్ టీమ్ మెంబర్స్ ట్రై టు ట్యాకిల్ ద రైడర్. సో ఇక్కడ ఒక రైడర్ ఉంటారు కదా, వెళ్తారు. ఆ రైడరు అదర్ టీమ్, అతను ఏదైతే ఆపోజిట్ టీం ఉంటుందో ఆ ఆపోజిట్ టీంలో టచ్ చేయాలన్నమాట, ఎవరినో ఒకరిని టచ్ చేయాలి. వేరాజ్ అదేవిధంగా అదర్ టీం వాళ్ళు ఆ వచ్చిన రైడర్ని ట్యాకిల్ అంటే పట్టుకుంటే, సో అలా పట్టుకోవాలన్నమాట. అలా పట్టుకుంటే ఇతను రైడర్ అవుట్ అయినట్టు, ఈయన టచ్ చేసి ఇలా వచ్చేస్తే ఆ టీంలో ఒకరు అవుట్ అయినట్టు. వెన్ ద రైడర్ కమ్స్ బ్యాక్, వెంటనే రైడర్ వెనక్కి వచ్చినప్పుడు అనదర్, సో ట్యాకిల్ అంటే పట్టుకోవడం అనమాట. ఓకేనా. అనదర్ రైడర్ ఫ్రమ్ ద ఆపోజిట్ సైడ్ కమ్స్ అండ్ ప్లేస్ ఇన్ హిజ్ అపోనెంట్స్ కోర్ట్. సో అదేవిధంగా అతను, ఈ రైడర్ వెనక్కి వచ్చేసిన తర్వాత ఇంకో రైడర్ అయితే ఆడడానికి అపోనెంట్స్ కోర్ట్కి వెళ్తాడు. సో ఈ గేమ్ ఆల్రెడీ మనం చాలా వరకు చూసే ఉంటాం మనం, ఎందుకంటే మన రాష్ట్ర క్రీడ కాబట్టి మనం చూసి ఉంటాం. సో ఈ గేమ్ గురించి ఇక్కడ లెసన్ ఇవ్వడం జరిగింది. ప్లేయర్స్ ఆర్ డిక్లేర్డ్ అవుట్ ఇఫ్ దే ఆర్ ట్యాగ్డ్ ఆర్ ట్యాకిల్ అండ్ దే ఆర్ టేకెన్ అవుట్ ఆఫ్ ద గేమ్. సో ప్లేయర్ ఎవరైతే టచ్ చేసేసి వచ్చేస్తారు కదా, రైడర్ టచ్ చేసి రైడర్ వచ్చేస్తే అతను అవుట్ అయినట్టు, లేదా రైడరే పట్టుబడితే టీం వాళ్ళతో ట్యాకిల్ చేయబడితే, ఇలా చూడండి, రైడర్ ఈయన రైడర్, ఈయన్ని వీళ్ళు పట్టుకున్నారు, ట్యాకిల్ చేస్తున్నారు. సో ట్యాకిల్ చేస్తున్నారు కాబట్టి ఈయన రైడర్ అవుట్ అయినట్టు. ఇలా పట్టుకోవాలి అనమాట. ఆ కోర్టు వెళ్ళకుండా వేరే కోర్టు, ఆ లైన్ని, సెంటర్ లైన్ని టచ్ చేయకుండా పట్టుకోవాలి. సో అప్పుడు అతను అవుట్ అయినట్టు. ఓకేనా. హౌఎవర్, సో అలాంటి వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు అనమాట గేమ్ అవుట్కి. హౌఎవర్ ఫర్ ఈచ్ పాయింట్ స్కోర్డ్ బై ద టీమ్. సో అప్పుడు ఎవరైతే పట్టుకొని ఉంటారో వాళ్ళకి ఒక స్కోర్ అయితే వస్తుంది. ఏ ప్లేయర్ హూ హ్యాస్ బీన్ టేకెన్ అవుట్ కమ్స్ బ్యాక్ టు ప్లే. సో అప్పుడు ఈ టీంలో ఎవరైతే అవుట్ అయి ఉంటారో వీళ్ళు ఒకరిని అవుట్ చేస్తే ఆ టీం నుంచి అతను ఒకరు జాయిన్ అయిపోతారు అనమాట. ద గేమ్ ఈజ్ ప్లేడ్ ఇంటూ హాఫ్స్ ఆఫ్ 20 minutes ఈచ్. సో ఈ గేమ్ 20 minutes ఆఫ్ 20 minutes ఆఫ్ 20 minutes ఆఫ్ 20 minutes ఆఫ్ ఇలా ఆడడం జరుగుతుంది అనమాట. ఇన్ బిట్వీన్ ద హాఫ్స్ దేర్ ఈజ్ ఏ 5 minutes బ్రేక్. ఈ హాఫ్ టైం ఉంటుంది కదా, ఈ దాంట్లో ఒక 5 minutes అయితే బ్రేక్ ఉంటుంది అనమాట. ఆఫ్టర్ ద ఫస్ట్ హాఫ్, సో ఫస్ట్ హాఫ్ తర్వాత ద ప్లేయర్స్ ఎక్స్చేంజ్ దేర్ సైడ్స్. ఫస్ట్ హాఫ్ తర్వాత ఆ ప్లేయర్ అంటే ఆ కోర్ట్ మార్చుకుంటారు, అంటే ఆ పక్క ఉన్న వాళ్ళు ఈ సైడ్ ఉన్న వాళ్ళు ఆ సైడ్ వెళ్తారు, అంతే. ఓకేనా. సో ఈ గేమ్ ఆల్రెడీ మనకు తెలిసిన గేమ్.
వెల్ నోన్ గేమ్ అనమాట ఇది మనకి. ఇట్ ఈస్ లర్న్డ్ దట్ ద గేమ్ హ్యాడ్ బీన్ ప్లేడ్ ఇన్ ప్రీ హిస్టారిక్ టైమ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. సో మనకి ఈ గేమ్ మనకు ప్రీ హిస్టారిక్ ముందే చరిత్ర మన పురాతన కాలంలోనే ఈ గేమ్ అయితే మనం తెలుసు అనమాట చాలా నుంచి. బట్ మోడర్న్ కబడ్డీ గేమ్ స్టార్టెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఇన్ 1930. కానీ మోడర్న్ గేమ్ అయితే కబడ్డీ 1930లో ఇండియాలో స్టార్ట్ అయింది. ఇట్ ఈస్ ఏ ఫేవరెట్ గేమ్ ఇన్ సౌత్ ఏషియన్ కంట్రీస్. సౌత్ ఏషియన్ అంటే ఆసియా ఖండం కదా, మన ఖండంలోనే సౌత్ కంట్రీస్ ఉంటాయి కదా. సౌత్ ఏషియన్ కంట్రీస్కి ఇది ఒక ఫేవరెట్ గేమ్. ఇట్ ఈస్ ద నేషనల్ గేమ్ ఆఫ్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ యొక్క నేషనల్ గేమ్, జాతీయ క్రీడ, బంగ్లాదేశ్ దేశం యొక్క జాతీయ క్రీడ. ఇట్ ఈస్ ఆల్సో ప్లేడ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఏషియన్ కంట్రీస్. ఇది మోస్ట్ ఆఫ్ ద ఏషియన్ కంట్రీస్లో ఆడతారనమాట. నవ్ ఏ డేస్ ప్రో కబడ్డీ, ప్రొఫెషనల్ లెవెల్ కబడ్డీ. ప్రో కబడ్డీ అంటే ప్రొఫెషనల్ లెవెల్ కబడ్డీ. ప్రో కబడ్డీ హ్యాస్ బీన్ వెరీ పాపులర్ అండ్ ఈజ్ డియర్లీ వాచ్డ్ ఆన్ ద టెలివిజన్ బై ఆల్ వాక్స్ ఆఫ్ పీపుల్. సో ఇప్పుడు ప్రో కబడ్డీ ఇప్పుడు ప్రో కబడ్డీ అనేది ఇప్పుడు చాలామంది చూస్తున్నారు. అది టెలివిజన్లో కూడా టెలికాస్ట్ అవుతుంది అనమాట. సో ఇలా డెవలప్ అయితే అవుతుంది కబడ్డీ. ద గేమ్ ఈజ్ ప్లేడ్ ఇన్ ద ఏషియన్ గేమ్స్. ఆల్సో ఇట్ మే వన్ డే బీ ఇన్క్లూడెడ్ ఇన్ ద ఒలింపిక్స్ టూ. సో ఈ గేమ్ ఏషియన్ గేమ్స్లలో ఆడుతున్నాడు, కానీ ఏదో ఒక రోజు ఈ గేమ్ ఒలింపిక్స్లో కూడా వస్తుంది అని ఇక్కడ ఇచ్చారు. ఓకేనా. గ్లాసరీ డిఫికల్ట్ వర్డ్స్కి గ్లాసరీ ఇస్తారనమాట. సో చూద్దాం. చాంట్ అంటే ఏ రిపీటెడ్ క్లియర్ సౌండ్ ఆఫ్ ద వర్డ్ కబడ్డీ కబడ్డీ ఇన్ వన్ సింగిల్ బ్రీత్ డ్యూరింగ్ రైడ్ బై ద రైడర్. సో ఇక్కడ ఒక రైడ్ చేసేటప్పుడు రిపీటెడ్గా అంటే బ్రీత్ శ్వాస తీసుకోకుండా కబడ్డీ 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 అని పిలుస్తాము, దాన్ని చాంట్ అంటాం అనమాట. ఆర్గనైజేషన్, అన్ ఆర్గనైజ్డ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ విత్ ఏ పర్టికల్ పర్పస్. ఒక పర్పస్ కోసం పీపుల్ చేత ఆర్గనైజ్ అయింది, అంటే ఒక సంస్థ లాగా. లైక్ వైడ్లీ, ఫార్ అపార్ట్ అంటే చాలా విస్తారంగా. వైడ్లీ అంటే విస్తారంగా. ఈక్విప్మెంట్, ది ఐటమ్స్ నీడెడ్ ఫర్ ఏ పర్టికులర్ యాక్టివిటీ. సో ఏదైతే పర్టికులర్ యాక్టివిటీ కోసం ఉపయోగపడుతుందో అలాంటి వాటిని ఈక్విప్మెంట్ అంటాం. ఎబిలిటీ టు మూవ్, కదలగలిగే ఎబిలిటీ అంటే చురుకుదనం అలా. మజిలర్, రిలేటింగ్ టు ద మజిల్స్, కండరాలకు సంబంధించింది. అపోనెంట్, సమ్వన్ హూ కాంపెట్స్ విత్. సో ఎవరైతే ఆపోజిట్ ఉంటారో అపోనెంట్ అనమాట. సో ఒక టీంకి ఇంకో టీం ఆపోజిట్ అవుతుంది, అపోనెంట్ అవుతారు. రైడర్, ఏ పర్సన్ హూ అటాక్స్ ద ఆపోజిట్ టీమ్. ఆపోజిట్ టీంకి ఎవరైతే అటాక్ చేస్తారో ఆయన రైడర్ అంటాం. ట్యాకిల్, టు మేక్ అన్ అపోనెంట్ ఫాల్ టు ద గ్రౌండ్ ఇన్ ఆర్డర్ టు స్టాప్ దెమ్ రన్నింగ్. సో ట్యాకిల్ అంటే పట్టుకోవడం, వాళ్ళని పరిగెత్తకుండా ఆ లైన్ని టచ్ అవ్వకుండా ట్యాకిల్ చేయడం అనమాట. ఒలింపిక్స్, ఏ మోడర్న్ ఇంటర్నేషనల్ స్పోర్ట్ కాంపిటీషన్ హెల్డ్ వన్స్ ఎవ్రీ 4 years. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఒక మోడర్న్ స్పోర్ట్స్ కాంపిటీషన్ జరుగుతుంది కదా, ఇంటర్నేషనల్ అంతర్జాతీయ పరంగా, దాన్ని ఒలింపిక్స్ అంటాం. సో ఇక్కడ కాంప్రహెన్షన్ ఉంది. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ బై చూసింగ్ అప్రోప్రియట్ ఆన్సర్. సో ఫిల్లింగ్ ద బ్లాంక్స్ చూద్దాం. కబడ్డీ గేమ్ రిక్వైర్స్ స్పెసిఫిక్ స్పోర్టింగ్ ఎక్విప్మెంట్. ఏం ఎక్విప్మెంట్? నో ఎక్విప్మెంట్, నో. సో ఆన్సర్ ఈస్ నో. ఏ ఎక్విప్మెంట్ అవసరం లేదు. కబడ్డీ గేమ్ ఇన్వాల్వ్స్ ప్లేయర్ అట్ ఏ టైం. ఒక కబడ్డీ గేమ్ ఒకేసారి ఎంతమంది ప్లేయర్స్ని? 14 members. 7 కదా, సో 14 members. నెక్స్ట్, ద గేమ్ ఈజ్ ప్లేడ్ ఇన్ 2 halves ఆఫ్ మినిట్స్ ఈచ్. సో 2 halves జరుగుతుంది కదా, ఎన్ని మినిట్స్? 20 minutes. సో ఆన్సర్ ఈజ్ 20. నెక్స్ట్, కబడ్డీ ఈజ్ ద నేషనల్ గేమ్ ఆఫ్ బంగ్లాదేశ్, ఇండియా. దేనికి నేషనల్ గేమ్? బంగ్లాదేశ్. ఇండియాకి ఏది? మనకు హాకీమా. ఓకేనా. కబడ్డీకి కబడ్డీ బంగ్లాదేశ్ యొక్క జాతీయ క్రీడ ఏది? కబడ్డీ. కబడ్డీ మే బీ ఇన్క్లూడెడ్ ఇన్ ద ఒలింపిక్స్ ఏషియన్ గేమ్స్. ఆల్రెడీ ఏషియన్ గేమ్స్లో ఉంది, ఇంక్లూడెడ్ అవ్వచ్చు, ఒలింపిక్స్లో ఇంక్లూడ్ అవ్వచ్చు. ఓకేనా. వొకాబులరీ అంటే తెలుగులో మనం పదజాలం అంటాం. వీ కెన్ హియర్ దట్ చాంట్ కబడ్డీ 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 మోస్ట్లీ ఇన్ ద విలేజెస్ ఆఫ్ ఇండియా. ఏ కోర్ట్ ఈజ్ డిజైన్డ్ ఆన్ ద గ్రౌండ్ విత్ ప్రిస్క్రైబ్డ్ మెజర్మెంట్. ఇక్కడ చాంట్ అనేది అండ్ ప్రిస్క్రైబ్డ్ అనేది అండర్లైన్ చేసి ఉంది. ఈక్విప్మెంట్ అండ్
మెటీరియల్. equipment and material are the words with similar meanings. equipment అన్న మెటీరియల్ అన్న సేమ్ మీనింగ్ అనమాట. రెండు equipment అండ్ మెటీరియల్ సేమ్ మీనింగ్. ప్రిస్క్రైబ్డ్ ప్రిస్క్రైబ్డ్ అండ్ రికమెండెడ్ ప్రిస్క్రైబ్డ్ అండ్ రికమెండెడ్ ఆర్ ద వర్డ్స్ విత్ సిమిలర్ మీనింగ్స్. దీస్ వర్డ్స్ ఆర్ కాల్డ్ సినానిమ్స్. సో ఇవి సినానిమ్స్ అనమాట, సిమిలర్ వర్డ్స్ అనమాట. equipment మెటీరియల్ సేమ్ మీనింగ్ ఇస్తుంది, అండ్ ప్రిస్క్రైబ్డ్ అండ్ రికమెండెడ్ సేమ్ మీనింగ్ ఇస్తుంది. ఇలాంటి వాటిని సినానిమ్స్ అంటాం. మనం తెలుగులో నానర్థాలు అని అంటాం. హియర్ ఆర్ సమ్ సినానిమ్స్ ఫర్ యూ. పాపులర్, ఫేమస్, ఎక్స్చేంజ్, ఇంటర్చేంజ్, వైడ్లీ, బ్రాడ్లీ, ప్రమోట్, డెవలప్. చూడండి, పాపులర్, ఫేమస్, ఎక్స్చేంజ్, ఇంటర్చేంజ్, వైడ్లీ, బ్రాడ్లీ, ప్రమోట్, డెవలప్. ఇవి సినానిమ్స్. చూస్ అండ్ write the correct synonym from the box given below. సో ఇక్కడ బాక్స్లో కొన్ని హింట్ వర్డ్స్ ఇచ్చారు. సో వీటిలో కరెక్ట్ సినానిమ్ చూస్ చేయాలి. ఓకేనా, చేద్దామా. హోల్డ్ అంటే పట్టుకోవడం. ఇక్కడ గ్రిప్ అనేది ఉందా? గ్రిప్ అండ్ హోల్డ్ ఒకటే కావచ్చు. ఓకేనా, గ్రిప్ అండ్ హోల్డ్ ఒకటి. గ్రిప్ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ హియర్ అంటే వినడం. ఇక్కడ లిజన్ అనేది ఆన్సర్. దానికి సేమ్ మీనింగ్ ఇస్తుంది కదా. హియర్, లిజన్ బోత్ సిమిలర్గా ఉన్నాయి కదా. సో హియర్కి సినానిమ్ ఏది? లిజన్. స్ట్రెంగ్త్ అంటే పవర్, ఒక స్ట్రాంగ్నెస్ అనమాట. సో పవర్ ఈజ్ సినానిమ్. షేడ్కి సినానిమ్ షాడో. షేడ్ అంటే నీడ, షాడో అంటే కూడా నీడని. షార్ప్ అంటే కీన్. షార్ప్ అంటే పదునుగా, కీన్ పదునుగా అన్నట్టు. ఓకేనా. సో ఇవి సినానిమ్స్. లెట్స్ రీవిజిట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఫ్రమ్ ద లెసన్. ప్లేయర్ ఈక్వల్ టు ప్లే ప్లస్ వర్బ్ ఈఆర్ సఫిక్స్ ప్లేయర్ నౌన్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లే అనేది వర్బ్, ఇక్కడ ఈఆర్ అనేది సఫిక్స్. సో ఇక్కడ ప్లేయర్ అనేది కంప్లీట్గా ఏమైంది? ఒక వర్బ్ ప్లస్ సఫిక్స్ ఈఆర్ జాయిన్ అయితే ప్లేయర్ అనేది నౌన్ అయ్యింది. నౌన్ అంటే నామవాచకం అంటాం. ఇక్కడ రైడ్ అనేది వర్బ్, ఈఆర్ అనేది సఫిక్స్. సో రైడ్ ప్లస్ ఈఆర్ కలిపితే రైడర్ అయింది. రైడర్ ఏమవుతుంది? నౌన్ అవుతుంది. ఓకేనా. సో నౌన్ అంటే నామవాచకం. సో ద అబవ్ వర్డ్స్ ప్లేయర్ అండ్ రైడర్ ఆర్ ఫార్మ్డ్ బై యాడింగ్ ఈఆర్ టు ద రూట్ వర్డ్కి అవి ఈఆర్ని యాడ్ చేయడం వల్ల అవి ఏర్పడింది. ప్లేయర్ అండ్ రైడర్ అనేవి ఏర్పడింది. వి కాల్ సచ్ పార్ట్ ఆఫ్ ద వర్డ్ యాజ్ ఎ సఫిక్స్. అలాంటి వర్డ్ని, ఈఆర్ లాంటి వర్డ్ని సఫిక్స్ అని అంటాం అనమాట. ఏ సఫిక్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద వర్డ్ దట్ ఈజ్ యాడెడ్ అట్ ద ఎండ్ ఆఫ్ రూట్ వర్డ్. సో ఇలాంటి సఫిక్స్ ఎప్పుడైనా ఒక రూట్ వర్డ్కి చివర్లో వస్తుంది. సఫిక్స్ అంటే ఒక రూట్ పదానికి చివర్లో వచ్చేదే సఫిక్స్. సో ఇక్కడ ఈఆర్ అనేది సఫిక్స్ అవుతుందన్నమాట. యాడింగ్ ఏ సఫిక్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ఏ వర్డ్ ఎక్స్టెండ్ ద వర్డ్ మీనింగ్. సో ఈ సఫిక్స్ అనేది యాడ్ అవ్వడం వల్ల ఒక పదానికి మీనింగ్ ఎక్స్చేంజ్ అవుతుంది, మీనింగ్ మారిపోతుంది, వేరే మీనింగ్ వచ్చేస్తుంది అనమాట. పెయింట్ అనేది పెయింట్ వేయడం వర్బ్, పెయింట్ వే అని అంటాం కదా. ఈఆర్ని యాడ్ చేయడం వల్ల పెయింట్ అది ఒక నౌన్ అయిపోయింది. వన్ హూ పెయింట్స్, ఒక పర్సన్ అనమాట. ఎవరైతే పెయింట్ చేస్తాడో ఆ పర్సన్ని పెయింటర్ అంటాం. ప్రీచ్ అనేది వర్బ్, ఈఆర్ అనేది సఫిక్స్. ప్రీచర్, వన్ హూ ప్రీచర్స్, ఎవరైతే ప్రీచర్స్ చేస్తారో ఆయన్ని ప్రీచర్ అంటాం. క్లీన్ ప్లస్ ఈఆర్, క్లీనర్, వన్ హూ క్లీన్స్, ఎవరైతే క్లీన్ చేస్తారో ఆయన క్లీనర్. సో ఇక్కడ ఏమవుతుంది? వర్బ్ ప్లస్ ఈఆర్ యాడ్ అవడం వల్ల నౌన్ అయితే ఏర్పడింది. సో ఇలా ఒక పదానికి చివరిలో యాడ్ అవుతుంది కదా, దానిని సఫిక్స్ అని అంటాం. ఓకేనా. సో ఇది సఫిక్స్ గురించి మీరు 4th క్లాస్లోనే నేర్చుకొని ఉంటారు. ప్రిఫిక్స్ అని కూడా ఉంటుంది. అది ముందట, ఒక పదానికి ముందట యాడ్ అయితే అది ప్రిఫిక్స్. ఓకేనా. రూట్ వర్డ్, వర్బ్, సఫిక్స్, న్యూ వర్డ్. సో ఇక్కడ చూడండి, టీచ్ అనేది రూట్ వర్బ్, అది వర్బ్ అవుతుంది. సఫిక్స్ అనేది ఈఆర్, టీచర్ అయింది, న్యూ వర్డ్, ఇది నౌన్, టీచర్ నౌన్ అవుతుంది. సో లిజనర్, స్పీకర్, డాన్సర్, హంటర్, సింగర్, ఫార్మర్, షూటర్, shooter. Similarly, we can add some more suffixes like able,
fullness, less, meant, etc. to the root words to get new words. సో కొన్ని రూట్స్ వర్డ్స్కి ఏబుల్, ఫుల్, నెస్, లెస్, మెంట్ అనే సఫిక్స్ని మనం యాడ్ చేసి ఒక కొత్త పదాన్ని అయితే తీసుకొస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అండర్స్టాండ్, ఏబుల్, అండర్స్టాండబుల్, సక్సెస్ఫుల్, సక్సెస్ఫుల్, గ్రేట్నెస్, గ్రేట్నెస్, గ్రేట్ ప్లస్ నెస్, గ్రేట్నెస్, ఫెయిత్ ప్లస్ లెస్, ఫెయిత్లెస్, డెవలప్ ప్లస్ మెంట్, డెవలప్మెంట్. సో ఇవి సఫిక్స్కి, ఇక్కడ రూట్ వర్బ్కి మనం, ఇక్కడ రూట్ వర్బ్ ఉంది కదా, ఈ రూట్ వర్బ్కి మనం సఫిక్స్ని యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్, మేక్ న్యూ వర్డ్స్ బై జాయినింగ్ ద గివెన్ సఫిక్సెస్ టు ద రూట్ వర్డ్ అండ్ రైట్ ఇన్ ద బ్లాంక్స్ బిలో. సో ఇక్కడ కొన్ని రూట్ వర్డ్ జాయిన్ చేయడంలో కొన్ని కొత్త వర్డ్ రాయండి అని. రీమార్క్ ఉంది, రీమార్క్ ప్లస్ ఏబుల్, రీమార్కబుల్, రీడ్ ప్లస్ ఏబుల్, రీడబుల్, హోప్ ప్లస్ ఫుల్, హోప్ఫుల్, గ్రేట్ ప్లస్ ఫుల్, గ్రేట్ఫుల్, ఫెయిర్ ప్లస్ నెస్, ఫెయిర్నెస్, మ్యాడ్ ప్లస్ నెస్, మ్యాడ్నెస్, కేర్ ప్లస్ నెస్, లెస్, కేర్లెస్, హెల్ప్ ప్లస్ లెస్, హెల్ప్లెస్, ఎంటర్టైన్ ప్లస్ మెంట్, ఎంటర్టైన్మెంట్, ఇంప్రూవ్ ప్లస్ మెంట్, ఇంప్రూవ్మెంట్. సో ఇవి న్యూ వర్డ్ని, ఇక్కడ వీటిని రూట్ వర్డ్కి సఫిక్స్ని యాడ్ చేయడం వల్ల న్యూ వర్డ్స్ అయితే మనం ఫ్రేమ్ చేయొచ్చు. నెక్స్ట్, ఇక్కడ కంప్లీట్ ద ఫాలోయింగ్ క్రాస్ వర్డ్స్ పజిల్ యూజింగ్ ద పిక్చర్ యాజ్ క్లూస్. సో ఇక్కడ పిక్చర్ ఉన్నాయి, ఈ పిక్చర్ని యూజ్ చేసి ఇక్కడ ఇక్కడ కొన్ని వర్డ్ని ఫిల్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ అక్రాస్ అంటే అడ్డంగా, డౌన్ అంటే కింద అని. సో చూడండి, నేను చెప్తాను, మీరు ట్రై చేయండి. ఫస్ట్ ఒక ప్లే ఆడుతున్నట్టు ఉంది. ఫస్ట్ ఏముంది, ప్లే, గేమ్ ఆడుతున్నారు. సో ఏం గేమ్, ఫస్ట్ ఏముంది, ఎక్కడ ఉంది, హాకీ. సో హాకీ, HOCK, ఇక్కడ KE రావాలి, హాకీ. సో HOCKEY, హాకీ. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్ ఏముంది, బాక్సింగ్. ఇక్కడ B చూడండి, ఇక్కడ బాక్సింగ్ ఉంది, B పక్కన O రాయాలి, బాక్సింగ్. సో అక్కడ అవుతుంది చూడండి, బాక్సింగ్ డిస్ప్లే అవుతుంది చూడండి, బాక్సింగ్. నెక్స్ట్ థర్డ్ ఏముంది, సో చూడండి, ఈమె ఏం గేమ్ ఆడుతుంది, ఇక్కడ చూడండి, కాళ్ళకి ఏదో షూస్ వీల్స్ వేసుకొని ఉంది. సో అది నెంబర్ ఎంత, 3. థర్డ్ నెంబర్ చూడండి, హింట్ వర్డ్ ఇచ్చారు, థర్డ్ గేమ్ చూడండి. సో థర్డ్ వన్ చూడండి, ఈ పాప చూడండి, ఇక్కడ కింద వీల్స్ ఉన్న ఒక షూస్ మాదిరి వేసుకుంది. సో దాన్ని థర్డ్ వన్ చూద్దాం, స్కేటింగ్ అంటాం, దాన్ని ఏమంటాం, స్కేటింగ్. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ ఏముంది, అది బాస్కెట్బాల్ గేమ్. అది ఫోర్త్ ఏమంది, బాస్కెట్బాల్. 4 ఎక్కడుంది చూడండి, ఇక్కడ 4, ఇక్కడ బాస్కెట్బాల్ అని రాయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏం గేమ్ ఉంది, స్కిప్పింగ్. అది సో స్కిప్పింగ్ అని రాయాలి. 6th వన్ ఏముంది, సో నెక్స్ట్ ఇప్పుడు డౌన్ అయిపోయింది, 5th వరకు డౌన్ అయిపోయింది, అక్రాస్ అయిపోయింది. ఇప్పుడు డౌన్ చూద్దాం. డౌన్ ఏముంది, చూడండి, ఇక్కడ ఉంది, టెన్నిస్. ఇక్కడ ఉంది, టెన్నిస్ అని రాయాలి, ఆమె టెన్నిస్ ఆడుతుంది కదా. సో టెన్నిస్. బి ఏమవుతుంది చూడండి, సైక్లింగ్. ఏమవుతుంది, సైక్లింగ్, సైకిల్ పైన ఉంది కాబట్టి సైక్లింగ్. సి ఏం గేమ్ ఆడుతుంది, ఫుట్బాల్. ఏముంది, ఫుట్బాల్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సి ఇక్కడ. ఓకేనా, ఇక్కడ. నెక్స్ట్ డి ఏం గేమ్, ఇది చూడండి, అబ్జర్వ్ చేయండి, చూసారా ఈ గేమ్ ఎప్పుడైనా. సో చూద్దాం, సెయిలింగ్ అనుకుంటా ఈ గేమ్ పేరు. ఓకేనా, ఈ గేమ్ పేరు సెయిలింగ్. నెక్స్ట్ గ్రామర్. ఇప్పుడు గ్రామర్ చూద్దాం. లెట్స్ రీవిజిట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద రీడింగ్ టెక్స్ట్. ఏ స్మాల్ స్పేస్ విత్ యాన్ ఈవెన్ సర్ఫేస్ ఈజ్ జస్ట్ ఎనఫ్ టు ప్లే ద గేమ్. దేర్ఫోర్ ద గేమ్ కెన్ బి ప్లేడ్ ఈజీలీ ఎవ్రీవేర్. ఇక్కడ దేర్ఫోర్ అనేది అండర్లైన్ చేసి ఉంది. We use some words or a group of words to connect one sentence or idea with another. The underlined word performs some functions
అండ్ దిస్ ఈజ్ కాల్డ్ లింకర్స్. ఏ ఫ్యూ లింకర్స్ ఆర్ గివెన్ బిలో. సో ఏదైతే ఒక వర్డ్స్ ఉందో కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కొన్ని కనెక్ట్ టు వన్ సెంటెన్స్, ఒక సెంటెన్స్ని కనెక్ట్ చేసే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, ఐడియా అండ్ విత్ అనదర్. సో ఇలాంటి వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని లింకర్స్ అని అంటాం. ఓకేనా, ఒక రెండు సెంటెన్సెస్ని కలిపే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్ ఉంది, దాన్ని లింకర్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫంక్షన్ ఉంది, ఎగ్జాంపుల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సచ్ యాజ్, ఎగ్జాంపుల్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ అనేది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అనేది ఒక రెండు సెంటెన్సెస్ని లింక్ చేయడానికి ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సచ్ యాజ్. సిమిలారిటీ ఎగ్జాంపుల్ చెప్పడానికి ఈ పదాలు ఉపయోగిస్తాం అనమాట. ఏవేవి? ఫర్ ఎగ్జాంపుల్ సచ్ యాజ్ అనేవి ఒక ఉదాహరణ చెప్పడానికి. సిమిలారిటీని చెప్పడానికి ఇన్ ద సేమ్ వే, సిమిలర్లీ. ఇన్ ద సేమ్ వే, సిమిలారిటీ అంటే రెండు ఒకే విధంగా ఉన్నాయి అని చెప్పడానికి, ఆ రెండు సెంటెన్సెస్ను కలపడానికి మనం ఇన్ ద సేమ్ వే, సిమిలర్లీ అని చెప్తాం. డిఫరెన్స్ చెప్పడానికి, ఏదైనా ఒక దాని గురించి డిఫరెన్స్ చెప్పడానికి బట్, ఆల్దో అనే పదాన్ని వాడుతూ ఉంటాం. టైం, అట్ ద టైంని చెప్పడానికి అట్ ద సేమ్ టైం, ఆఫ్టర్ దట్ అని వాడుతుంటాం. అడిషన్ చెప్పడానికి అండ్ యాజ్ వెల్ యాజ్, అడిషన్ చెప్పడానికి అండ్ యాజ్ వెల్ యాజ్ అని వాడుతుంటాం. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ fill in the blanks with appropriate linkers from the box given below. ఇక్కడ బాక్స్ ఉంది, హింట్ వర్డ్స్ అనమాట. సో ఇక్కడ అప్రోప్రైట్ లింకర్స్ని ఇక్కడ మనం ఫిల్ చేయాలి ఈ బ్లాంక్స్లో. సో ఫస్ట్ వన్, ఇన్ ద గార్డెన్ యూ విల్ సీ మెనీ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్, డాస్, రోజ్ అండ్ జాస్మిన్. సో గార్డెన్లో, ఒక తోటలో ఫ్లవర్స్, చాలా ఫ్లవర్స్ని చూస్తావు. సో అప్పుడు ఏమనాలి? సచ్ యాజ్. ఫ్లవర్స్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తారు. సచ్ యాజ్ రోజ్ అండ్ జాస్మిన్ మరియు రోజ్ వంటి ఫ్లవర్స్ని చూస్తాం. సో ఫస్ట్ వన్కి ఆన్సర్ సచ్ యాజ్. సెకండ్ వన్, డాస్ ఇట్స్ లౌడ్ అండ్ క్రౌడెడ్, ఐ లవ్ కన్సర్ట్స్. డాస్ ఇది లౌడ్, భయంకరమైన అంటే శబ్దం, క్రౌడెడ్, ఐ లవ్ కన్సర్ట్స్ అయినప్పటికీ అనమాట. ఆల్దో, ఆన్సర్ ఈజ్ ఆల్దో. ఆల్దో ఇట్స్ లౌడ్ అండ్ క్రౌడెడ్, ఐ లవ్ కన్సర్ట్స్. అది ఎక్కువ శబ్దం కలిగింది మరియు క్రౌడెడ్, గుంపుగా ఉన్నప్పుడు నాకు అది చాలా ఇష్టం, నాకు కన్సర్ట్స్ అంటే చాలా ఇష్టం అని అక్కడ ఆల్దో ఈజ్ ఆన్సర్. థర్డ్ వన్, ద లీవ్స్ ఆఫ్ టామరెండ్ కెన్ ఆల్సో బి కుక్డ్ అండ్ ఈటెన్ డాస్ ఏ స్పెనచ్. సో ఇక్కడ టామరెండ్ అంటే చింత చిగురుని మనం తింటాం. అదేవిధంగా స్పినాచ్ అంటే మనం ఏమంటాం, బచ్చల కూర, బచ్చాకు అని అంటాం కదా, బచ్చలాకు, ఆ ఆకు మాదిరి కూడా దాన్ని యూజ్ చేస్తాం. సో అప్పుడు ఇక్కడ ఏం రావాలి? యాజ్ వెల్ యాజ్ ఇన్ ద సేమ్ వే ద లీవ్స్ ఆఫ్ ద టామరెండ్ అండ్ కెన్ ఆల్సో హీ కుక్డ్ అండ్ ఈటెన్ ఇన్ ద సేమ్ వే యాజ్ స్పినచ్. ఓకేనా? సో ఇక్కడ ఇన్ ద సేమ్ వే ఆన్సర్, థర్డ్ వన్. ఫోర్త్ వన్, షీ ఈట్స్ యాపిల్స్ డాష్ ఆరెంజెస్. ఆమె యాపిల్ తింటుంది, ఆరెంజ్ కూడా తింటుంది. యాజ్ వెల్ యాజ్, అదేవిధంగా యాజ్ వెల్ యాజ్ అంటే అలాగే ఆమె ఆరెంజ్ కూడా, యాపిల్స్తో పాటు ఆరెంజ్ కూడా తింటుంది అని. ఫిఫ్త్ వన్, వీఆర్ యూజింగ్ అప్ అవర్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ డాష్ పొల్యూటింగ్ అవర్ ఎన్విరాన్మెంట్ విత్ డేంజరస్ కెమికల్. సో ఇక్కడ అట్ ద సేమ్ టైం మనం వీఆర్ యూజింగ్ అవర్ న్యాచురల్ రిసోర్స్, మనం న్యాచురల్ రిసోర్స్ని యూజ్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం అదేవిధంగా పొల్యూటింగ్ అవర్ ఎన్విరాన్మెంట్ విత్ డేంజరస్ కెమికల్, మనం మన ఎన్విరాన్మెంట్ని పొల్యూట్ కూడా చేస్తున్నాం. సో ఓకేనా? సో ఇది ఆన్సర్. సో అర్థమైంది అనుకుంటా. ఐడెంటిఫై అండ్ అండర్లైన్ ద లింకర్స్ ఇన్ ద సెంటెన్సెస్ అండ్ మ్యాచ్ దెమ్ విత్ ద ఫంక్షన్స్ దే పర్ఫామ్. సో ఇక్కడ కొన్ని లింకర్స్ ఉన్నాయి, వాటి సెంటెన్సెస్తో కరెక్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ మ్యాచ్ చేయాలి, జతపరచాలి. సో చూద్దాం. ఫస్ట్ వన్, ద స్టూడెంట్స్ వర్ ఆస్క్డ్ టు డ్రెస్ సిమిలర్లీ ఫర్ ద స్పోర్ట్ డే. సిమిలర్లీ అంటే ఇక్కడ ఆల్రెడీ సిమిలర్లీ ఉంది. సో ఇక్కడ ఆన్సర్ ఈజ్ సి, ఫస్ట్ వన్కి. సెకండ్ వన్, 10 seconds ఆఫ్టర్ దట్ వాజ్ హ్యాపీలీ బౌన్సింగ్ అప్ అండ్ డౌన్. ఇక్కడ 10 seconds అనేది టైం ఇచ్చింది. సో ఇక్కడ టైం, సో సెకండ్ వన్కి ఈ ఆన్సర్. ఇక్కడ టైంని ఇండికేట్ చేయడానికి ఇక్కడ ఆఫ్టర్ దట్ అనే లింకర్ని ఉపయోగించడం జరిగింది. ఓకేనా? సో మనం లింకర్ టైం ఉంది కాబట్టి టైం అని కాదు, నేను జస్ట్ గుర్తు చెప్తున్నా. సో టైం తర్వాత ఇక్కడ ఆఫ్టర్ దట్ అనే లింకర్ ఉంది, ఆ టైంని ఇండికేట్ చేస్తుంది, ఆ టైంని మనకు సూచిస్తుంది అనమాట. సో దట్ ఈజ్ ఆన్సర్ ఈజ్ ఈ. సో సెకండ్ వన్కి ఆన్సర్ ఈ. ఓకేనా? థర్డ్ వన్,
హీ ఈజ్ ఫాండ్ ఆఫ్ లెర్నింగ్ కరాటే బట్ హిస్ ఫాదర్ డిడెంట్ ఎంకరేజ్ హిమ్. సో అతనికి కరాటే అంటే ఇష్టం, కానీ అతని ఫాదర్ ఆ, అతన్ని ఎంకరేజ్ చేయట్లేదు. ఇక్కడ దానికి కాంట్రాస్ట్ అవుతుంది. షీ లైక్స్ టు ప్లే ఫుట్బాల్ అండ్ వాలీబాల్. అడిషన్, ఇక్కడ ఫుట్బాల్ మరియు వాలీబాల్ యాడ్ చేస్తున్నారు అనమాట, ఫుట్బాల్ మరియు వాలీబాల్. సో అడిషన్. సో ఫోర్త్ వన్కి ఏ ఆన్సర్. ఫిఫ్త్ వన్, దేర్ ఆర్ సో మెనీ టీమ్ స్పోర్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఖోఖో, క్రికెట్, ఫుట్బాల్. ఇక్కడ ఎగ్జాంపుల్, సో ఒక గేమ్స్కి స్పోర్ట్స్కి ఎగ్జాంపుల్ అనమాట. సో ఎగ్జాంపుల్ ఈజ్ ఆన్సర్. ఫిఫ్త్ వన్కి బి ఆన్సర్. సో నెక్స్ట్ యాక్టివిటీ, రీడ్ ద యాక్టివిటీ 6, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్. ఇక్కడ ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఉంటే అబ్జర్వ్ చేయాలి. కావ్య డ్రెస్డ్ బ్యూటిఫుల్లీ, మోహన్ వాక్డ్ స్లోలీ. ఇన్ సెంటెన్స్ 1 ద వర్డ్ బ్యూటిఫుల్లీ డిస్క్రైబ్ ద వే కావ్య డ్రెస్డ్. సో ఇక్కడ ఒక సెంటెన్స్ కావ్య డ్రెస్డ్ బ్యూటిఫుల్లీ అని ఉంది. సో ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ దేన్ని ఇండికేట్ చేస్తుందంటే, సూచిస్తుందంటే వివరిస్తుంది. బట్ బ్యూటిఫుల్గా కావ్య యొక్క డ్రెస్ ఎలా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది అన్నట్టు వివరిస్తుంది. ఇన్ సెంటెన్స్ 2 ద వర్డ్ స్లోలీ డిస్క్రైబ్స్ ద వే మోహన్ వాక్డ్. మోహన్ ఎలా అయితే నడుస్తాడో దాని గురించి డిస్క్రైబ్ చేయడానికి ఇక్కడ స్లోలీ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. ద వర్డ్స్ విచ్ డిస్క్రైబ్ ద వే ఆర్ ద మేనర్ ఇన్ విచ్ అన్ యాక్షన్ అకర్స్ ఆర్ కాల్డ్ అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. సో ఇలా డిస్క్రైబ్ ఒక మేనర్ని మరియు ఒక వేని డిస్క్రైబ్ చేయడానికి ఉపయోగించే దాన్ని అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అని అంటాం. మోస్ట్ ఆఫ్ ద అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ ఎండ్ ఇన్ ఎల్వై. మోస్ట్ ఆఫ్ ద అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ ఎల్వైతో ఎండ్ అవుతుంది. దే ఆర్ యూజువలీ ఫార్మ్డ్ ఫ్రమ్ అడ్జెక్టివ్స్ బై యాడింగ్ ఎల్వై. సో ఈ అడ్వర్బ్ ఆఫ్ మేనర్స్ మ్యాక్సిమం ఎల్వైతో ఎండ్ అవుతుంది. ఈ ఎల్వై అడ్జెక్టివ్ని ఎల్వై యాడ్ చేయడం వల్ల అవి అడ్వర్బ్ ఆఫ్ మేనర్ అయితే అవుతుంది అనమాట. ఇఫ్ వి యాడెడ్ ఎల్వై టు ద నౌన్ వి గెట్ అన్ యాడ్జెక్టివ్. కానీ మనం నౌన్కి ఎల్వైని యాడ్ చేస్తే అది యాడ్జెక్టివ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాన్ ఉంది, మ్యాన్ అనేది నౌన్, మ్యాన్కి ఎల్వైని యాడ్ చేయడం వల్ల మ్యాన్లీ. సెకండ్ వన్ టైంకి ఎల్వైని యాడ్ చేయడం వల్ల టైమ్లీ. ఓకేనా. సో ఇలా నౌన్కి ఎల్వైని యాడ్ చేస్తే యాడ్జెక్టివ్, వర్బ్కి ఎల్వైని యాడ్ చేస్తే అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. ఓకేనా. నోట్, అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ ఆన్సర్స్ ద క్వశ్చన్ హౌ. సో అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ ఒక హౌ అని మనం క్వశ్చనింగ్ వేస్తే వచ్చే సమాధానమే అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. ఫర్ ఎగ్జాంపుల్, హౌ ద యాక్షన్ హ్యాపెన్స్ ఆర్ హ్యాపెండ్. ఆ పని ఎలా జరిగింది అనేదానికి జరుగుతుంది, ఎలా జరిగింది అనేదానికి మనం హౌతోనే క్వశ్చనింగ్ వేస్తాం కాబట్టి సో అప్పుడు అడ్వర్బ్ ఆఫ్ మేనర్ అయితే ఆన్సర్ వస్తుంది. ఎగ్జాంపుల్, గ్రేట్లీ, స్వీట్ ప్లస్ లీ, స్వీట్లీ. ఓకేనా. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ యూజింగ్ ద అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, సో వాటిని ఆన్సర్ చేయాలంట. ద టీచర్ టాక్స్ క్విక్లీ సో దట్ వీ కెన్ నాట్ అండర్స్టాండ్ హిజ్ లెసన్. సో ఇక్కడ ఇక్కడ సెంటెన్స్ ఇచ్చారు, సెంటెన్స్తో పాటు మన హౌతో క్వశ్చనింగ్ చేస్తే మనకు అడ్వర్బ్ ఆఫ్ మేనర్ వస్తుంది కదా. సో కాబట్టి హౌతో క్వశ్చనింగ్ చేశారు. హౌ డస్ ద టీచర్ టాక్. ఎలా టీచర్ మాట్లాడుతుంది, క్విక్లీ. ఆన్సర్ ఏమొచ్చింది, క్విక్లీ. టీచర్ ఎలా చాలా ఫాస్ట్గా క్విక్లీ మాట్లాడుతుంది కదా. సో క్విక్లీ అనేది అడ్వర్బ్ ఆఫ్ మేనర్ అవుతుంది. ఓకేనా. వెంకట్ షౌట్స్ లవ్లీ వెన్ హీ ఈజ్ యాంగ్రీ. వెంకట్ చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు అతను కోపంగా ఉన్నప్పుడు. హౌ డస్ వెంకట్ షౌట్. ఎలా వెంకట్ షౌట్ గట్టిగా అరుస్తున్నాడు అంటే హౌ డస్ ఎలా అంటే లవ్లీ. ఆన్సర్ లవ్లీ వచ్చింది కదా. సో హౌతో మనం క్వశ్చనింగ్ వేస్తే వచ్చే సమాధానమే అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. నెక్స్ట్, ప్లీజ్ క్లోజ్ ద డోర్ జెంట్లీ వెన్ యూ ఎంటర్ ఏ రూమ్. నువ్వు రూమ్లోకి వచ్చినప్పుడు చాలా సున్నితంగా వేయి డోర్ని. జెంట్లీ అంటే తెలివిగా, సున్నితంగా. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు. హౌ షుడ్ వి క్లోజ్ ద డోర్ వెన్ వి ఎంటర్ ఏ రూమ్. మనం ఎలా రూమ్లో ఎంటర్ అయిన తర్వాత ఎలా మనం రూమ్ డోర్లు వేయాలి, జెంట్లీ. సో ఇక్కడ హౌతో మనం క్వశ్చన్ చేస్తే ఏది వస్తుంది, అడ్వర్బ్ ఆఫ్ మేనర్. మీకు అర్థమై ఉంటుంది. నెక్స్ట్, రీడింగ్ కేర్ఫుల్లీ హెల్ప్స్. సో ఇక్కడ కొంచెం డార్క్ ఉంది. సో ఇక్కడ చూడండి. నెక్స్ట్, ఫిఫ్త్ వన్, రాజన్ వెల్కమ్డ్ దెమ్ చీర్ఫుల్లీ వెన్ దే విజిటెడ్ హిజ్ హౌస్. రాజన్ వెల్కమ్డ్ దెమ్ చీర్ఫుల్లీ
వెన్ దే విజిటెడ్ హిజ్ హోమ్. రాజన్ అతని ఫ్రెండ్ వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు విజిట్ చేసినప్పుడు అతను చాలా చీర్ఫుల్గా వెల్కమ్ చెప్పాడు. హౌ డిడ్ రాజన్ వెల్కమ్ దెమ్? చీర్ఫుల్లీ. ఆన్సర్ ఈజ్ చీర్ఫుల్లీ. సో ఇవి అడ్వర్బ్ ఆఫ్ మేనర్. సో ఇక్కడ కేర్ఫుల్లీ అనేది ఉంది కదా. హౌ షుడ్ వి రీడ్ టు అండర్స్టాండ్ కాన్సెప్ట్ని ఎలా అండర్స్టాండ్ చేయాలి? కేర్ఫుల్లీ. సో ఇక్కడ ఆన్సర్ కేర్ఫుల్లీ వచ్చింది. ఓకేనా. సో ఇవన్నీ ఎందుకంటే హౌతో క్వశ్చనింగ్ చేస్తే వచ్చేదే అడ్వర్బ్ ఆఫ్ మేనర్ అని చెప్పడానికి ఇక్కడ. సో ఒక సెంటెన్స్లో అడ్వర్బ్ ఆఫ్ మేనర్ని అబ్జర్వ్ చేయాలంటే, ఐడెంటిఫై చేయాలంటే, సో ఎల్వైతో క్వశ్చనింగ్ చేస్తే మనకి ఈజీగా సమాధానం వచ్చేస్తుంది. రైట్ అబౌట్ యువర్ ఫేవరెట్ గేమ్. యూ మే ఇంక్లూడ్ ద ఫాలోయింగ్ పాయింట్స్. ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ మాదిరి మీకు ఇష్టమైన గేమ్ని ఇక్కడ రాయవలసి ఉంటుంది. సో ఇక్కడ మీకు ఇష్టమైన గేమ్, మీ నేమ్ ఆఫ్ ద గేమ్ ఏదేది ఇష్టము, వై డూ యూ లైక్ ఇట్, ఎందుకు లైక్ చేస్తావు, వేర్ డూ యూ ప్లే, వేర్ డూ యూ ప్లే, ఎక్కడ ఆడతావు, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ ప్లేయింగ్, ఎంతసేపు ఆడతావు, హౌ ఆఫన్ డూ యూ ప్లే, ఎంత తరచుగా ఎప్పుడెప్పుడు ఆడుతుంటారు, హౌ డూ యూ హ్యావ్ ఎనీ మెమొరబుల్ ఎక్స్పీరియన్స్. సో నీకేమైనా డూ యూ హ్యావ్ ఎనీ మెమోరియల్ ఎక్స్పీరియన్స్, నీకేమైనా మెమోరియల్ ఎక్స్పీరియన్స్ ఉందా ఆ గేమ్ గురించి అని. నెక్స్ట్ న్యూ మెసేజ్. సో ఇక్కడ రీడ్ ద ఫాలోయింగ్ ఈమెయిల్ ఫ్రమ్ సాగర్ టు విజయ్. సో ఈమెయిల్ గురించి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మెయిల్ ఇలా వచ్చింది. టు అంటే కి, ఎవరికి, సబ్జెక్ట్. మనం మెయిల్ ఎలా రాయాలి? సో చూడండి ఎలా రాస్తున్నారు. సబ్జెక్ట్ ఫస్ట్ గోయింగ్ టు కబడ్డీ మ్యాచ్కి డియర్. సో ఇక్కడ రాశారు, చదవండి. ఓకేనా. నెక్స్ట్ నవ్ రైట్ ఏ రిప్లై మెయిల్ టు సాగర్ యూజింగ్ ద ఫాలోయింగ్ క్లూస్. ఇక్కడ క్లూస్ అయితే ఉన్నాయి. ఈ క్లూస్ ఉపయోగించి ఇక్కడ మీరు మెయిల్ రాయాలి. సబ్జెక్ట్ ఏమని ఇచ్చారు? సో ఏదో ఒకటి. ఇక్కడ ఆల్రెడీ కబడ్డీ అని ఇచ్చారు. సో సేమ్ కబడ్డీ గురించే సబ్జెక్ట్ పెట్టి రాయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ లిజనింగ్ అండ్ రెస్పాండింగ్. సో ఇక్కడ లిజనింగ్ అండ్ రెస్పాండింగ్ కూడా ఇంపార్టెంట్. చూద్దాం. వి యూజ్ డిఫరెంట్ expressions to talk about our plans for the future. These plans are spontaneous and pre-decided plans. So మనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉండే మన ఫ్యూచర్ గురించి ప్లాన్స్, దాని గురించి. దీస్ ప్లాన్స్ ఆర్ స్పాంటేనియస్గా జరుగుతుంది అండ్ ప్రీ డిసైడ్, ముందుగానే మనం అనుకుని ఉంటాం ప్లాన్స్. సో ఫస్ట్ వన్, వి యూజ్ విల్ టు టాక్ అబౌట్ స్పాంటేనియస్ ప్లాన్ డిసైడెడ్ అట్ ద మూమెంట్ ఆఫ్ స్పీకింగ్. సీ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్. మనం ఇప్పుడే స్పాంటేనియస్గా మనం డిసైడ్ అయితే దాన్ని విల్తో మాట్లాడాలి. అది ఫ్యూచర్ని ఇండికేట్ చేస్తుంది. ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ. నీకు ఫీలింగ్ హంగ్రీ, నువ్వు ఆకలిగా ఉంది. ఐ విల్ గెట్ స్నాక్స్ ఫర్ మై సెల్ఫ్. నేను నా స్నాక్స్ తీసుకుంటాను, నా కోసం నేను స్నాక్స్ పొందుతాను. ఇట్ ఈస్ క్లౌడీ. ఇది క్లౌడీగా ఉంది. ఐ థింక్ ద క్రికెట్ ప్లేయర్ విల్ స్టాప్ ద గేమ్. సో ఇప్పుడు క్లౌడీగా ఉంటే ఆ క్రికెట్ ప్లేయర్ ఆపుతారు ఫ్యూచర్లో, విల్. సో స్పాంటేనియస్గా వస్తుంది. ఐఎమ్ బిజీ రైట్ నౌ, ఐ విల్ కాల్ యూ టుమారో. నేను బిజీగా ఉన్నాను, ఐ విల్ కాల్ యూ టుమారో. సో ఇక్కడ మైన్, ఇక్కడ విల్, దానికి మీరు అబ్జర్వ్ చేయండి. ఇవి స్పాంటేనియస్గా వచ్చినప్పుడు మనం విల్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్, వి యూజ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ప్లాన్స్ డిసైడెడ్ బిఫోర్ ద మూమెంట్ ఆఫ్ స్పీకింగ్. సీ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్. సో మనము ప్రీ ప్లాన్గా ఉన్నప్పుడు, మనం ఆ మూమెంట్కి ముందే ఉన్నప్పుడు, సో అప్పుడు గోయింగ్ అనే పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఐఎమ్ గోయింగ్ టు వియర్ మై ట్రాక్ సూట్ ఫర్ టుమారోస్ గేమ్. నేను గోయింగ్ టు అంటే చేయబోతున్నాను, నేను ట్రాక్ సూట్ని వేసుకోబోతున్నాను రేపటికి, టుమారోకి. నేను టుమారో గేమ్కి ట్రాక్ సూట్ వేసుకోబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు బై ఏ న్యూ క్రికెట్ హ్యాట్ ఫర్ ద అప్కమింగ్ మ్యాచ్. నేను అప్కమింగ్ మ్యాచ్లో న్యూ క్రికెట్. ఇక్కడ గోయింగ్ టు చూడండి, విల్ ఎక్కడ యూజ్ చేశారు, గోయింగ్ టు ఎక్కడ యూజ్ చేశారు అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. ఐఎమ్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ద స్టేట్ లెవెల్ కాంపిటీషన్ నెక్స్ట్ మంత్లో స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయబోతున్నాను. సో చేయబోతున్నాను, తినబోతున్నాను, రాయబోతున్నాను, వెళ్ళబోతున్నాను, ఇలాంటి వాటికి గోయింగ్ టు అనేది రాయాలి. ఎక్స్ప్రెస్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ ఇన్ ద ఫాలోయింగ్ సూటబుల్. సో మీ ఫ్యూచర్ ప్లాన్స్ని ఎక్స్ప్రెస్ చేయండి, లైక్ ఇక్కడ ఉన్న వాటితో పోలుస్తూ. యు ఆర్ ప్లానింగ్ టు లెర్న్ స్విమ్మింగ్ ఇన్ సమ్మర్. నువ్వు సమ్మర్లో ప్లాన్ చేసుకుంటున్నావా? ఎస్, ఐఎమ్ గోయింగ్ టు స్విమ్ ఇన్ సమ్మర్. నేను సమ్మర్లో స్విమ్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా, స్విమ్ చేయబోతున్నాను. సో ఇక్కడ చూడండి, వర్డ్స్ ఉన్నాయి, సెంటెన్సెస్ ఉన్నాయి, చదవండి అండ్ మీకు ఒక ఐడియా అయితే వస్తుంది.
నెక్స్ట్ లిజనింగ్ ఇన్పుట్. సో ఇక్కడ చూడండి, లిస్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ టు ఫాలో అట్ ద ప్లేగ్రౌండ్ యొక్క ఇన్స్ట్రక్షన్ ఉంది చూడండి, ఇది చదవండి. సో ఇది జస్ట్ మీరు అవగాహన కోసం ఇక్కడ ఉంది. సో నేను మైన్లీ వొకాబులరీ, గ్రామర్, లెసన్, గ్లాసరీ వాటి గురించి నేను మీకు ఎంఫసైజ్ చేసి చెప్తాను అనమాట. వాటి గురించే ఎక్కువ ఫోకస్ చేసి చెప్తాను. కాంప్రహెన్షన్ ఉంది. నెక్స్ట్ సేమ్ ఇలానే గేమ్ యాక్టివిటీస్ ఉన్నాయి. లాంగ్వేజ్ గేమ్ ఉంది. అడ్వర్బ్ ఆఫ్ మేనర్ ఉంది. డివైడ్ ద క్లాస్ ఇంటూ స్మాల్ టీమ్స్. క్లాస్ని స్మాల్ టీమ్స్గా డివైడ్ చేయాలి. రైట్ ఏ ఫ్రేజ్ ఆన్ ద బోర్డ్. ఒక ఫ్రేజ్ని బోర్డ్ పైన రాయాలి. షీ వాజ్ రీడింగ్. ఎగ్జాంపుల్, షీ వాజ్ రీడింగ్. గివ్ ద మినిట్స్ టైమ్ టు ద టీమ్ టు రైట్ మెనీ సెంటెన్సెస్ యాజ్ దే క్యాన్ యాడింగ్ అండ్ అడ్వర్బ్ ఆఫ్ మేనర్. సో అప్పుడు టైం ఇవ్వాలి అడ్వర్బ్ ఆఫ్ మేనర్తో రాయమని. షీ వాజ్ రీడింగ్ క్వైట్లీ. ఆమె చాలా సైలెంట్గా చదువుతుంది. సో ఇలా ఎగ్జాంపుల్ అనమాట. సో రిమైనింగ్ పిల్లల్ని రాయమనాలి. ఓకేనా. సో ఇది 7th యూనిట్. 5th క్లాస్లో 7th యూనిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 8th యూనిట్ చూద్దాం. ఓకేనా.